హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము పన్నీర్ బిర్యానీని అయితే చూసేద్దాము. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది కూడా, చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. 2 పావులు. ఇలా 2 పావుల బాస్మతి రైస్ని అయితే ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టుకోవాలన్నమాట. ఇది పావు గ్లాసు. మరి ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకోవాలి. ఒక టొమాటో, 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. కొద్దిగా అల్లం తీసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా అయితే అల్లాన్ని తీసుకోవాలి. పిరికెడు కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. అలాగే పిరికెడు పుదీనా కూడా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట బాగా. ఇలా అన్నీ మిక్సీకి వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మసాలాలన్నీ కలుపుకోవడానికి. ఇప్పుడు 1 స్పూన్ కారము, అంటే మీకు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాము, 1 స్పూను. మీకు ఉప్పు తగినంత వేసుకోండి. కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. ఇలా మన దగ్గర మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, 2 యాలకులు, 10-12 మిరియాలు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే 1/2 కప్పు పెరుగు అయితే వేసుకునేసి ఇలా అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా బాగా కలుపుకోవాలి. మనము పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకుందాము. ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి, మరి పెద్దగా లేకుండా. ఈ పన్నీర్ ముక్కలకు ఆ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇలా 1.5 లేదా 2 ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఇలా నేనైతే 1/2 అయితే వేసాను అనమాట ఇక్కడ. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బఠానీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాప్సికమ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బఠానీ, క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను. కొన్ని బఠానీ అయితే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, అన్ని వాటికి మసాలా పట్టే విధంగా. చాలా అంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకుందాము. అలాగే 1 స్పూను కసూరి మేతి కూడా అయితే వేసేసుకుందాము. కసూరి మేతి వేయడం వలన కొంచెం బాగా రుచి అనేది వస్తుంది కాబట్టి వేసుకున్నాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ ఇలా వెజిటేబుల్స్తో ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. అన్నీ మిక్స్ చేసింది. ఇప్పుడైతే మనము ఎసరకు అయితే నీళ్లు పెట్టుకునేసి అందులో 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 5-6 లవంగాలు వేసుకుందాము. అలాగే 3 యాలకులు, 1 స్టార్ పువ్వ, 1 స్పూన్ అయితే షాజీరా అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. మీ దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకోండి. యాలకులు, లవంగాలు, షాజీరా, జాపత్రి, స్టార్ పువ్వు అయితే వేసాను అనమాట నేను. అలాగే ఉప్పు తగినంత అయితే వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి అయితే వేసాను అనమాట. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, అందుకోసం వాటర్ ఎన్ని పెట్టానంటే ఎసరు 6 గ్లాసులు కానీ 5.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి.
ఇలా ఎసరైతే బాగా మరిగించుకోవాలన్నమాట. చూడండి ఎసరు కాగింది కదా. ఇప్పుడు అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకునేసి బాగా ఉడికించుకుందాము. 90% అయితే ఉడికించుకుంటున్నాను అనమాట నేను రైసు. అలాగే 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ కలిపి పన్నీర్కు. ఇప్పుడైతే మనం దేంట్లో బిర్యానీ చేస్తున్నామో అందులో అడుగున ఇలా ఆయిల్ పట్టించేసి ఇలా పాట్కంతా ఆయిల్ పట్టియాలన్నమాట. ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉండడానికి ఇలా స్ప్రెడ్ చేయాలి ఆయిల్. నేను దీంట్లో చేస్తున్నాను కాబట్టి బిర్యానీ ఇలా ఆయిల్ వేసుకొనేసి అలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేయాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము రైస్ అయితే 90% ఉడికించుకున్నాం కదా, అవి లేయర్స్ లాగా వేసేసుకుందాము. ఇక్కడ మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి, లేదా నెయ్యిలో కొంచెం పసుపు కలుపుకొనేసైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, లేదంటే వదిలేయండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అవి కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను నెయ్యిలో పసుపు వేసుకున్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ లేయర్గా వేసుకుందాము. కొంచెం అడుగు మందంగా ఉండేదైతే తీసుకోవాలన్నమాట బౌల్. ఇక్కడ మనము జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఆ జీడిపప్పు అయితే వేసేసుకుందాము లాస్ట్లో. ఇలా పసుపు వేసుకోవడం వలన కూడా చాలా కలర్ అయితే వస్తుంది, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి, లేదా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జీడిపప్పులను అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము మిగిలినవన్నీ. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత నేను గోధుమ పిండిని అయితే అలా పెట్టాను అనమాట. ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి అలా మూత పెట్టేశాను. ఇప్పుడు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 10 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేయండి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చింది. మరి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్లో చెప్పేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తినేటప్పుడు కింది నుంచి పెట్టుకునేసి తినేయాలన్నమాట. చాలా బాగా అయితే ఉంది. మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.